మేము 40 ఏళ్ళ సంధి కాంపౌండ్ వాళ్ళు లోపల ఉండే 2 ఎకరాల 10 గుంటలు 40 ఏళ్ళ సంధి. ఒక మారవాడైనా దూల్చంద్ అని చీరల కంపెనీ పెట్టిండి ఇలా రంగులకు చీరలు వేస్తుంది, చీరలకు రంగులు వేస్తుంది. ఆ కంపెనీ నడిపిస్తుంటే ఆయన తాన మేము 14 ఏళ్ల కింద మేము కొన్నాం, నేను మా అల్లుడు. అప్పటి సంది అట్లనే కాంపౌండ్ వాళ్ళు ఉంది. మీరు గేట్ చూడండి, కాంపౌండ్ వాళ్ళు చూడండి, మొత్తం చూడండి. దాన్ని ఇప్పుడు వచ్చి మాకు ఇంట్లో 4000 గజాలు ఉందని చెప్పి దౌర్జన్యం చేసి సుధారమ్మ అసుంటే ఆయనది 4 ఎకరాల 24 గుంటలు. ఆయన ల్యాండే గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ కూడా ఇక గవర్నమెంట్లో ఇల్లు వెళ్ళిపోయింది, మిలిటరీలో వెళ్ళిపోయింది ఆ భూమి అంతా. ఆయన డాక్యుమెంట్ చూడమన్నాం, రికార్డు చూడమన్నాం. వీళ్ళు ఏం చేసిండు, ఆయన 9 మందికి 4000 గజాలు ఇళ్ళకి రిజిస్టర్ చేసిండు. ఈ సర్వే నంబర్ మొత్తం 17 ఎకరాలు. ఆయనది 4 ఎకరాలు 26 గుంటలు ఉంటే అది కూడా బోకసే. అదంతా బోకస్ ఉంటే మిలిటరీలకు ఎందుకు చెప్పండి సార్. అది బోకస్ ఉన్నది కాబట్టి మిలిటరీలకు పోయింది. ఇప్పుడు ఆయనకు మేము ఏసీపీ గారు కూడా చెప్పినాం, ఆయన డాక్యుమెంట్ తెమ్మన్నాం, వెరిఫై చేయమన్నాం. మా డాక్యుమెంట్స్ ఇప్పించినాం, మా భూమి ఇప్పించినాం, 30 ఏప్రిల్లో కొన్నాం, లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు కులగొట్టిన దానికి ఏం చర్య తీసుకుంటలేరు, సపోర్ట్ చేస్తలేరు. నేనే చెప్పిన ఇప్పటికే సర్వే చెప్పిండ్రి మాకు ఇది అయిపోతుంది అంటే పాపం ఆ ఏసీపీ గారు సర్వేకి ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండు, ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు. సర్వే కూడా మీటర్ తీసుకొని డిజిటల్ మీటర్ తీసుకొని వచ్చిండ్రు. పాపం వర్షంలో సగం చేసిండ్రు, వర్షంలో వాళ్ళు అనుకూలించలేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల 10 గంటలకు తప్పకుండా సర్వే చేస్తారు. అది నీళ్లు పాలు. ఎందుకంటే 40 ఏళ్ళ కింది సంధి ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా, మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా ఒకటి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇలా 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, నేనైనా కొలుసుకొని తీసుకోని నీ భూమి అని చెప్పినదాన్ని. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాసరెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా వీళ్ళు వెళ్ళది మీకు జాగా అని చెప్పిన. మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్నీ ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్లో తెల్లారే కోడి ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్నీ చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యాం. మరి తప్పుంటే తీసుకోమని చెప్పిన. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్వాన్లు దాదాలు వచ్చిరంటే ఏంది? 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది? అది పట్టబగలు రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా. మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాక, గేట్లు ఉన్నాక, సీసీ కెమెరాలు అన్నీ తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకు సార్, అంటే మల్లారెడ్డి కుటుంబ సభ్యులకి ఎందుకు ఇట్లా జరుగుతుందండి? దీనికి కారణం పొలిటికల్ అంటే నాకు కూడా అర్థమైతే లేదా. వాళ్ళైనా ఎంత ఉంటుంది కదా, ఉంటుంది. ప్రభుత్వం మా పడిపోయింది ఉంటుంది కదా, ఇక పగలు దోషాలు అన్ని ఉంటాయి. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా తయారైంది. ఒకటి మీకు మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు చెరువు కబ్జా చెయ్యా, ల్యాండ్ కబ్జా చెయ్యా, ఏ కబ్జా చెయ్యా. భగవంతుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి 800 ఎకరాల భూమి ఇచ్చిండు, నాకు మంచి కాలేజీలు కట్టినా, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చెయ్యాలి, నా మీద కావాలని అపగండిస్తాను. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 40 ఏళ్ళ కింద సంధి ఉన్నది, 14 ఏళ్ళ సంధి కింద కొన్న, ఇప్పటిదాకా ఎవరు రాలే. ఇప్పుడంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏంటి? నేను అన్న సర్వే చేసి తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు నా డాక్యుమెంట్స్ ఇచ్చేసిన, అన్ని ప్రొడ్యూస్ చేసిన, వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తలేరు వాళ్ళు. మరి ఏం చేయాలి? మళ్ళీ నన్నే బయటికి పోతామన్నారు, నన్నే బయటికి పోమంటారు. అదుపులోకి తీసుకున్నారు, నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఏమైనా ఇచ్చారా మీకు? ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రాసిర్రు, ఇస్తా అన్నారు. ఏమన్నా అరెస్ట్ చేస్తారా చేయమన్నా, మేమేం తప్పులో చేయమని చెప్పి ఏదంటే అది రెడీ మేము ఫిర్యాదు పొద్దున్నే కంప్లైంట్ ఇచ్చినాం. మాకు 8:30 తెచ్చింది. నేను మా అల్లుడు పోలీస్ స్టేషన్ పోయినాం. వీడికి అంతా పెద్ద రౌడీలు ఉన్నారండి. ఆడికి పోయి వాళ్ళకి చెప్తే ఎస్ఐ ఉండే, ఆయనకు చెప్తే అప్పుడు ఆయన వచ్చిండు, అందరం వచ్చినాం, లోపలికి పోయినాం, పుస్తకాలు అంతా కూలిపోయింది. కానీ అవతల వర్గము మల్లారెడ్డి నాట్ టు ఇంటర్ఫియర్ పొజిషన్లో అనే ఆర్డర్ మా దగ్గర ఉంది కోర్టు నుండి అని ఒకటి మంచి మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ నీకు నాట్ ఇంటర్ఫియర్ ఉంది, నా జాగ్రత్త ఆయనకు ఆర్డర్ వచ్చింది, పోలీస్ ఫోర్స్ తీసుకుంటారు.
నేను కాదంటున్నా. నేను ఇప్పుడు సర్వేకి పెట్టే కదా,